ఈరోజు ఎవరైతే స్వయం ప్రకటితంగా మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఛానళ్లలో సంబంధించినటువంటి యూట్యూబ్ మాధ్యమాల్లో శ్రీమతి కవిత గారిని కించపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ను తెలంగాణ జాగృతి ఇవాళ హెచ్చరిస్తోంది. వి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేధావి అని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు కూడా గడుతున్నాం. ఈరోజు కవిత గారు ఏం మాట్లాడిల్లు? కవిత గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారినవనంటే నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తుందో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు. ఇలా కవిత గారు ఏం మాట్లాడిల్లు? కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది. ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు? ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు, బహుళజాతి సంస్థలైనటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చేతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమన్నా ఉన్నా కానీ నీ భావదారిద్ర్యం ఏమైనా ఉంటే దానిపైన చూపించుకోవాలి. వి ప్రకాష్ ఈరోజు కవిత గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వెవరు? 6 నెలలు నువ్వు బయటికి పోని చెప్పడానికి నువ్వెవరు వి ప్రకాష్ అని చెప్పేసి తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం తప్పదు. భౌతిక దాడులకు కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పేసి వి ప్రకాష్ని ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.